హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్. సో ఇది ప్లాంట్ ఫిజియాలజీలో బయాలజీలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి మీకు చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో కంప్లీట్ రివిజన్ ఈ చాప్టర్లో మనం 10 minutesలో చేసుకుందాం. సో ఈ వీడియోలో మీకు పీవైక్యూస్ కవర్ అయితే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్స్లో ఏవైతే అడుగుతారో అవి కవర్ అవుతాయి. అండ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ అండ్ రివిజన్స్ అన్నవి 10 minutesలో మీకు ప్రతిదీ కవర్ అవుతుంది. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లు మా ఛానల్లో డైలీ మేము 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. నీట్ 2025కి రిలేటెడ్ రివిజన్ వీడియోస్ అన్నీ మనం పోస్ట్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్ట్స్ అనేవి. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు రివిజన్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ మేము ఈ 10 minutesలో టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు రివిజన్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీ స్కోర్ అనేది 500 అయినట్లయితే ఖచ్చితంగా 650కి ఇంక్రీజ్ అవుతుంది. 400 అయితే 500+కి ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ఫాలో చూడండి. సో మీకు క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ వీడియోస్ చూసిన తర్వాత. సో మా ఛానల్ ప్లేలిస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీ ఫ్రీ క్లాసెస్, బయాలజీ ఫ్రీ క్లాసెస్ అని మేము ప్లేలిస్ట్ వైజ్గా వీడియోస్ అనేవి రోజు అప్లోడ్ చేస్తున్నాం. సో కన్సిస్టెంట్గా ఈ వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు 650+ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోగలరు. ఎందుకంటే రివిజన్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే మాక్ టెస్ట్లో స్కోర్స్ అనేవి వస్తాయి. సో ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ చాప్టర్ నుంచి లాస్ట్ 3 years అనాలిసిస్ చూస్తే 2023లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 3 క్వశ్చన్స్. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 2025లో కూడా మనం 3 to 4 క్వశ్చన్స్ అనేది ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 16 మార్క్స్ అన్నకి మనకు బయాలజీలో ఓన్లీ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో ఈ వీడియోని మీరు కన్సిస్టెంట్గా లాస్ట్ వరకు చూసినట్లయితే 16 మార్క్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అందరికీ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా అవుతుందో తెలుసు. సో గ్రీన్ ప్లాంట్స్ అన్నవి వాటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి ఈ ప్రాసెస్తో. సో కామన్ సన్లైట్ అన్నది యూజ్ ఉంటుంది. సో సన్లైట్ అన్నది గ్రీన్ ప్లాంట్స్ మీద పడినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జర్వ్ చేసుకొని ఎయిర్ నుంచి ఆక్సిజన్ అన్నది రిలీజ్ చేసి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది గ్రీన్ ప్లాంట్స్. ఎందుకంటే ఇవి ఆటోట్రాప్స్ కాబట్టి వేరే వాటి మీద డిపెండ్ అవ్వవు. సో మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఫోటోసింథసిస్ అవ్వడానికి వాటర్, సన్లైట్, షుగర్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నది కావాలి. ఆక్సిజన్ అన్నది రిలీజ్ అవుతుంది ఎయిర్లోకి. సో ఇంట్రొడక్షన్ మనం ఫోటోసింథసిస్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ ఈక్వేషన్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది, సమ్ ఫుడ్ అనేది ఫామ్ అవుతుంది ఈ ప్రాసెస్లో. సో గ్లూకోజ్ అనేది ఫామ్ అవడానికి మనకి 6 molecules ఆఫ్ CO2 అండ్ 6 H2O కావాలి. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్, అదే ఈ ఈక్వేషన్ చెప్తుంది. సో ఈ 6 molecules ఆఫ్ CO2కి 6 molecules ఆఫ్ H2Oకి 1 molecule ఆఫ్ గ్లూకోజ్ మాత్రమే ఫామ్ అవుతుంది అండ్ 6 moles ఆఫ్ O2 అనేది రిలీజ్ అవుతుంది. సో బేసిక్గా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ అవ్వదు. క్లోరోఫిల్ ఖచ్చితంగా గ్రీన్ పిగ్మెంట్ అన్నది ఉంటుంది. సో ఈ క్లోరోఫిల్ అనేవి కూడా మళ్ళీ 3 typesగా ఉంటాయి. క్లోరోఫిల్ ఏ ఏమొచ్చి బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ బి ఏమొచ్చి ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ జాంథోఫిల్స్ అన్న పిగ్మెంట్స్ ఉంటాయి, ఇవి ఎల్లో కలర్ ఉంటాయి. కెరటినాయిడ్స్ కలర్స్ ఇవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి క్లోరోఫిల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో. అండ్ వాటర్ కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ ఫోటోసింథసిస్. వాటర్ లేకుండా ఫోటోసింథసిస్ అన్న ప్రాసెస్ అవ్వదు. ఎందుకంటే వాటర్ అనేది స్ప్లిట్ అయ్యి ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్గా మారి ఇవి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని మెయింటైన్ చేస్తుంది. సో CO2 అనేది కూడా ఇంపార్టెంట్ ఫిక్స్డ్ రియేజెంట్. సో ఫస్ట్ మనం CO2తోనే ఒక మాలిక్యూల్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఏ ఒక్క కాంపోనెంట్ లేకపోయినా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది అవ్వదు. సో అర్లీ ఎక్స్పెరిమెంట్స్ మనం చూసుకోవచ్చు. సో ఆ టైంలో మనకి సైంటిస్ట్ చాలామంది ఫోటోసింథసిస్ అండ్ వీటి ప్రాసెస్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ అన్నవి చేస్తారు. సో ఈ సైంటిస్ట్ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా పీవైక్యూస్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ జోసెఫ్ ప్రిస్లీ మనం చూసుకున్నట్లయితే అతను ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్, అంటే ఫోటోసింథసిస్ అవ్వడానికి మనకి O2 రోల్ అని చెప్పాడు. అండ్ ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ అన్నది కావాలి గ్రీన్ ప్లాంట్స్కి. సో దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, బెల్జార్ ఎక్స్పెరిమెంట్. సో బెల్జార్ ఎక్స్పెరిమెంట్ మీరు NCERTలో చదువుకోండి. NCERT లైన్ టు లైన్ ఖచ్చితంగా చదవాలి ఈ చాప్టర్. నేను జస్ట్ రివైజ్ చేస్తున్నాను. సో జాన్ ఇంజన్ హౌస్ అన్న అతను లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ఫర్ గ్రీన్ ప్లాంట్స్ అని చెప్పాడు. సో జూలియస్ వాన్ సాక్స్ అన్న అతను గ్లూకోజ్ అన్నది స్టార్చ్గా స్టోర్ అవుతుంది. సో గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఫోటోసింథసిస్లో, సో ఆ గ్లూకోజ్ అనేది స్టార్చ్గా స్టోర్ చేస్తుంది అని అన్నాడు. సో ఎంగెల్మ్యాన్ అతను సస్పెన్షన్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా అండ్ ఇది ఫస్ట్ స్పెక్ట్రమ్, స్ప్లిట్ స్పెక్ట్రమ్ అండ్ లైట్ స్పెక్ట్రమ్ ఫస్ట్ ఎవరైతే ఇచ్చారో అతను ఎంగెల్మ్యాన్.
సో ఆ స్పెక్ట్రమ్ వల్ల మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేవి ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నాయో, ఏ వేవ్ లెంగ్త్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయో అన్నది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది. సో వాన్ నీలతన ఈ ఈక్వేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో వాటర్ నుంచి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు అని చెప్పాడు. సో ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, బ్లూ గ్రీన్ అండ్ సల్ఫర్ గ్రీన్ బ్యాక్టీరియా. సో ఈ సైంటిస్ట్స్ అండ్ వాటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక క్వశ్చన్ అనేది ఇందులో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పిగ్మెంట్స్ ఏవైతే ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యాయో అవి మోస్ట్లీ 2 టైప్స్గా ఉంటాయి. క్లోరోఫిల్ ఏ అన్నది ప్రైమరీ పిగ్మెంట్. సో ప్రిన్సిపల్గా మనం క్లోరోఫిల్ ఏనే కన్సిడర్ చేస్తాం. సో క్లోరోఫిల్ బి, సో జాంథోఫిల్, కెరటినాయిడ్స్ అండ్ ఎసెసరీ పిగ్మెంట్స్, ఈ 3 ఎసెసరీ పిగ్మెంట్స్ అవుతాయి. క్లోరోఫిల్ ఏ మాత్రం ప్రైమరీ పిగ్మెంట్ అవుతుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్, లైట్ ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ ఫోటోసింథసిస్ కూడా రేట్ అనేది పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కూడా ఆప్టిమమ్ లెవెల్స్ వరకు ఉంటే ఆ ప్రాసెస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. బట్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఆప్టిమమ్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటే ఫోటోసింథసిస్ అన్నది ఆగిపోతుంది, తగ్గుతుంది. టెంపరేచర్ కూడా మనకి 20 to 25 to 30 ఉండాలి మ్యాక్సిమం ఎఫిషియన్సీకి. సో వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో వాటర్ అవైలబిలిటీ బట్టి కూడా ఫ్యాక్టర్ అన్నది ఫోటోసింథసిస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫిషియన్సీ వాటర్ ఉంటే ఫోటోసింథసిస్ అన్నది అవ్వదు, ప్రాసెస్ అన్నది అవ్వదు. సో ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గానిల్ ఒక ప్లాంట్లో క్లోరోప్లాస్ట్. సో ఈ క్లోరోప్లాస్ట్లోనే మొత్తం ప్రాసెస్ ఫోటోసింథసిస్ అన్నది అవుతుంది. లైట్ రియాక్షన్ అన్నది, డార్క్ రియాక్షన్ అన్నది రెండు మనం క్లోరోప్లాస్ట్లోనే చూడొచ్చు. సో ఫస్ట్ మనకి ఇవి లేబులింగ్ చూసుకోవచ్చు. అవుటర్ మెంబ్రెన్, ఇన్నర్ మెంబ్రెన్, గ్రానా అని దేన్ని అంటాము, స్ట్రోమా అని దేన్ని అంటాము. సో ఈ లిపిడ్ డ్రాప్లెట్ అండ్ స్టార్చ్ గ్రాన్యూల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్రానా అండ్ స్ట్రోమా. సో ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంట్ అన్నది చూడొచ్చు. అబ్జర్వేషన్ ఆఫ్ ఎ లైట్ బై క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్. క్లోరోప్లాస్ట్లో ఏవైతే క్లోరోఫిల్ ఏ, బి, సి అండ్ జాంథోఫిల్స్ అండ్ కెరటినాయిడ్స్ పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లైట్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అన్నది ఈ గ్రాఫ్లో క్లియర్గా రిప్రజెంట్ చేశాడు. సో మనకి ఏ అన్నది ఇది అవుతుంది, సో బి అన్నది ఇది అండ్ కెరటినాయిడ్స్ అన్నవి ఇవి. సో ఇది మనం రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ చూడొచ్చు. అంటే డిఫరెంట్ వేవ్ లెంత్స్తో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ లెంత్ లైట్స్తో వేవ్ లెంత్లో ప్రాసెస్ అన్నది మనకి ఎక్కడ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం పీక్ ప్రాసెస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడొచ్చు. సో పీక్ అన్నది ఇక్కడ మనకు కనిపించింది, ఫోటోసింథసిస్ ఎక్కువ అవుతుంది. సో మనం రెండింటిని, ఈ 2 గ్రాఫ్స్ అన్నవి మనం కంపేర్ చేసినట్లయితే ఫోటోసింథసిస్ మనకి ఎక్కువగా క్లోరోఫిల్ ఏ అబ్జర్వ్ చేసిన వేవ్ లెంత్ దగ్గర క్లోరోఫిల్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నది ఎక్కువ ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లోరోఫిల్ ఏ అన్నది ఎక్కువ అబ్జర్వ్ చేసిన దగ్గరే మనకి రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నది ఎక్కువ ఉంది. సో ఈ 2 గ్రాఫ్స్ని మర్జ్ చేసి చూస్తే మనకి క్లోరోఫిల్ ఏ దగ్గరే రేట్ ఆఫ్ సింథసిస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం క్లోరోఫిల్ ఏనే ప్రిన్సిపల్ పిగ్మెంట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ చూడొచ్చు. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. ఇవి ఏవైనా పిగ్మెంట్ మాలిక్యూల్స్ అనుకోండి. పిగ్మెంట్ మాలిక్యూల్స్ అంటే ఏవైతే అసెసరీ పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చుట్టూ ఉండి సెంటర్లో ఒక పిగ్మెంట్ ఉంటుంది, అది క్లోరోఫిల్ ఏ. సో 1 మాలిక్యూల్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ ఉండి మిగతావన్నీ బి, జాంథోఫిల్స్, కెరటినాయిడ్స్ అన్నీ చుట్టూ ఉంటాయి. సో ఆ రియాక్షన్ సెంటర్ అన్నది క్లోరోఫిల్ ఏగా యాక్ట్ చేస్తుంది. సో ఇది మనకు ఒక ఫోటాన్ లైట్ ఎనర్జీ అన్నది ఈ పిగ్మెంట్ మీద పెడితే ఒక రియాక్షన్ సెంటర్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రైమరీ యాక్సెప్టర్కి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అనేవి మనకి మెయిన్లీ 2 టైప్స్, ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2. సో ఇక్కడ ఫోటోసిస్టమ్ 1 అన్నది 700 నానోమీటర్కి రియాక్ట్ అవుతుంది. ఫోటోసిస్టమ్ 2 అనేది 680 నానోమీటర్కి రియాక్ట్ అవుతుంది. సో ఆ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ ఉన్నప్పుడే అవి ఒక ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది పిగ్మెంట్ మాలిక్యూల్స్ నుంచి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి ఫోటోసిస్టమ్ 1కి 2కి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 2 రియాక్షన్స్ అనేవి లైట్ రియాక్షన్స్లో అవుతాయి. జెడ్ స్కీమ్ చూడొచ్చు అండ్ సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్ చూడొచ్చు. సో లైట్ రియాక్షన్లో మనకి ఏమవుతుందంటే లైట్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ పైన ఎజెక్ట్ అయ్యి ఎలక్ట్రాన్ అన్నది ఎజెక్ట్ అవుతుంది, బయటకు వచ్చేసి. సో ఫోటోసిస్టమ్ 2 అన్నది ఇక్కడ మనకి 2 ఇన్వాల్వ్ అవుతాయి జెడ్ స్కీమ్లో, ఫోటోసిస్టమ్ 2 అండ్ ఫోటోసిస్టమ్ 1. సో మళ్ళీ ఎలక్ట్రాన్ అన్నది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి వెళ్ళి మళ్ళీ లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ PS1కి ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ PS2 ఇన్వాల్వ్ అవుతుంది.
సో PS1 అంటే నేను చెప్పినట్టు 700 నానోమీటర్ లైట్ అన్నది వస్తేనే ఎలక్ట్రాన్ అన్నది ఎజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకి Z స్కీమ్లో మనకి ATP కూడా ఫామ్ అవుతుంది, NADPH కూడా ఫామ్ అవుతుంది. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ సైక్లిక్ ప్రాసెస్లో మనకి ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 ఉంటుంది, 2 ఉండదు. ఇక్కడ 1, 2 రెండు ఉంటాయి, ఇక్కడ 1 ఒకటే ఉంటుంది. సో ఇక్కడ 1 ఒకటే ఉంటుంది కాబట్టి మనకి ఓన్లీ ATP ఒకటే ఫామ్ అవుతుంది, NADPH అన్నది ఫామ్ అవ్వదు. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో సైక్లిక్ ఫోటోఫాస్ఫరైజేషన్ అంటే ఏంటి అండ్ Z స్కీమ్ ప్రాసెస్ ఆఫ్ లైట్ రియాక్షన్ అంటే ఏంటి? సో ఈ రెండే అవుతాయండి లైట్ రియాక్షన్లో మెయిన్గా. సో ఎజెక్ట్ అవుతాయి ఎలక్ట్రాన్స్ అన్నవి, ఎజెక్ట్ అయ్యి ఫోటో సిస్టమ్కి వెళ్ళి సో మనకి ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఫామ్ అవుతాయి. అండ్ మనం ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి చూడొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ PYQలో చూసుకున్నట్లయితే లైట్ రియాక్షన్స్ అనేవి థైలకాయిడ్ మెంబ్రెన్స్లో అవుతాయి. థైలకాయిడ్ మెంబ్రెన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. డార్క్ రియాక్షన్ అన్నది స్ట్రోమా ఆఫ్ క్లోరోప్లాస్ట్లో అవుతుంది. లైట్ రియాక్షన్ ఓన్లీ లైట్ ఉన్నప్పుడే అవుతుంది. డార్క్ రియాక్షన్కి డస్ నాట్ రిక్వైర్ లైట్, అంటే లైట్ లేకపోయినా పర్లేదు. బట్ డార్క్ రియాక్షన్స్ అన్నవి లైట్ ఉన్నా అవుతాయి, లైట్ లేకపోయినా అవుతాయి. బట్ డిపెండ్స్ ఆన్ లైట్ రియాక్షన్ ప్రొడక్ట్స్. సో ఈ లైట్ రియాక్షన్లు ఏవైతే మనకి NADPH, ATP ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయో ఆ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతాయి ఈ డార్క్ రియాక్షన్ అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. డార్క్ రియాక్షన్ అంటే డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ క్వశ్చన్ అడుగుతాడు కరెక్ట్ ఇన్కరెక్ట్ అని. సో ఇక్కడ మెయిన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ATP అండ్ NADPH అన్నది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డార్క్ రియాక్షన్స్లో ఈ ATP సేమ్ ఇక్కడ ఫామ్ అయిన ATP NADPH అన్నది యూజ్ అవుతుంది. దేనికండి? CO2 ఫిక్సేషన్కి ఈ రెండు అన్నవి యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ ప్రైమరీ రియాక్టెంట్స్ అన్నవి వాటర్, ADP, లైట్ ఎనర్జీ. ఇక్కడ CO2, ATP, NADPH. ప్రైమరీ ప్రొడక్ట్స్ లైట్ రియాక్షన్లో మనకి ఇవి. సో కెల్విన్ సైకిల్, డార్క్ రియాక్షన్ని మనం కెల్విన్ సైకిల్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది, ADP అండ్ NADP ప్లస్ అన్నది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లైట్ రియాక్షన్లో ఆక్సిజన్ అన్నది రిలీజ్ అవుతుంది, బట్ డార్క్ రియాక్షన్లో ఆక్సిజన్ అన్నది రిలీజ్ అవ్వదు. సో ఇక్కడ లైట్ రియాక్షన్లో మనకి బోత్ ఫోటో సిస్టమ్ 1, 2 అన్నది ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి డార్క్ రియాక్షన్లో ఓన్లీ ఎంజైమ్ అన్నది ఒకటి కావాలి, రుబిస్కో ఎంజైమ్ అని. సో ఈ రుబిస్కో ఎంజైమ్ కూడా చాలా ఇంపార్టెంట్ యూనివర్స్లో. సో ఎనర్జీ కన్వర్జేషన్ మనం చూసుకున్నట్లయితే లైట్ ఎనర్జీ అన్నది ATP అండ్ NADPH కన్నా మారుతుంది. బట్ ఇక్కడ మనం లైట్ రియాక్షన్ ప్రొడక్ట్స్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఇది బోత్ లైట్ అండ్ డార్క్లో అవుతుంది, బట్ ఇది ఓన్లీ ప్రజెన్స్ ఆఫ్ లైట్ రియాక్షన్లోనే అవుతుంది, లైట్. సో ఈ డిఫరెన్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒకటి వస్తుంది. సో మనం డార్క్ రియాక్షన్లో 2 టైప్స్ ఆఫ్ సైకిల్స్ అనేవి చూడొచ్చు. అంటే ఏదైతే 3 కార్బన్కి ఫిక్స్ అయింది అనుకోండి, 3 కార్బన్ మాలిక్యూల్ ఫామ్ అయితే C3, 4 కార్బన్ మాలిక్యూల్ ఫామ్ అయితే C4 అని. సో ఇక్కడ C3ని కెల్విన్ సైకిల్ అంటుంటాం, బట్ C4ని హ్యాచ్-స్లాగ్ పాత్వే అని కూడా అంటాం. సో ఇక్కడ C3లో మనం చూసుకోవచ్చు ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ అని అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్. సో 3GPGA ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. బట్ C4లో మనకి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది 4 కార్బన్, అందుకే C4 అని పెట్టారు. సో ఇది 3 కార్బన్ మాలిక్యూల్ కాబట్టి C3. సో ఇక్కడ ప్రైమరీ ఎంజైమ్ మనకి ఇన్వాల్వ్ అయ్యేది రుబిస్కో, ఇక్కడ పెప్ కార్బాక్సిలేజ్. CO2 ఫిక్సేషన్ అన్నది ఇక్కడ లెస్ ఎఫిషియంట్ టు ఫోటో రెస్పిరేషన్, ఇక్కడ మనకి మోర్ ఎఫిషియంట్ టు ఫోటో రెస్పిరేషన్. మనం ఇక్కడ C3లో చూడలేము, C4లో చూడగలం. సో ఇక్కడ లీఫ్ అనాటమీ ద్వారా కూడా మనం C3కి C4కి డిఫరెన్స్ చెప్పచ్చు. ఇక్కడ ఎటువంటి లీవ్ స్పెసిఫిక్ అనాటమీ అన్నది ఉండదు, ఓన్లీ యూనిఫామ్ మ్యూసోఫిల్ సెల్స్లో అవుతాయి. కానీ ఇక్కడ క్రెన్స్ అనాటమీ అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు బండల్ షీట్ సెల్స్లో. ఇది కూడా ఇంపార్టెంట్ PYQ. ఆప్టిమమ్ టెంపరేచర్ అన్నది ఇక్కడ 15 to 25, బట్ ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ కావాలి 30 to 40. సో ఇక్కడ వాటర్ ఎఫిషియన్సీ అనేది లెస్ ఎఫిషియంట్, తక్కువ వాటర్ ఉన్న అవుతుంది, బట్ ఇక్కడ మోర్ వాటర్ ఎఫిషియంట్ కావాలి ఇన్ కన్జర్వింగ్ వాటర్. సో లైట్ రిక్వైర్మెంట్ అనేది మోడరేట్, బట్ ఇక్కడ మనకి పర్ఫార్మ్స్ బెటర్ అండర్ హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది కావాలి C4కి. కామన్ ప్లాంట్స్ మనం ఎగ్జాంపుల్ C3 చూసుకుంటున్నట్లయితే వీట్, రైస్, బార్లీ, ఓట్స్, సోయాబీన్స్. వీటిలో మనం C3 చూడొచ్చు. మెయిజ్, షుగర్ కేన్, సోర్, మిల్లెట్ అన్నది ఇక్కడ మనం C4కి ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఎనర్జీ రిక్వైర్మెంట్ 18 ATP అనేది మనకి ఒక్క గ్లూకోజ్ ఫామ్ అవడానికి కావాలి C3 సైకిల్లో. ఇది కూడా ఇంపార్టెంట్ PYQ, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 30 ATP కావాలి ఒక్క గ్లూకోజ్ ఫామ్ అవడానికి. సో మెయిన్ డిఫరెన్సెస్ మనం ఫోటో రెస్పిరేషన్ చూడొచ్చు,
అండ్ ఇక్కడ మనం ఫోటోసింథసిస్ అండ్ హైయర్ ప్లాంట్స్ మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే సో ఇది ఫోటోసింథసిస్ అన్నది ఒక ఆటోట్రాపిక్ న్యూట్రిషన్, ఎందుకంటే దేని మీద డిపెండ్ అవ్వదు, జస్ట్ సన్లైట్ అండ్ వాటర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ రెండు ఉంటాయి. లైట్ రియాక్షన్ అనేది గ్రానాలా అవుతుంది, డార్క్ రియాక్షన్ స్ట్రోమా. మనం ఆల్రెడీ డిఫరెన్సెస్ చూసాం. సో ఇక్కడ పిగ్మెంట్స్ కూడా ఇచ్చాడు, క్లోరోఫిల్ ఏ, బి, జాంథోఫిల్స్, కెరటినాయిడ్స్. సో ఇక్కడ మనకి డార్క్ సింథసిస్, డార్క్ రియాక్షన్స్లో మనకి ఏ ప్రాసెసెస్ అవుతాయి? మోస్ట్లీ 3 ప్రాసెసెస్ అవుతాయి కెల్విన్ సైకిల్లో. కార్బాక్సిలేషన్ అంటే ఫిక్సేషన్ ఆఫ్ CO2, రిడక్షన్ అండ్ రీజనరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ 3 స్టెప్స్. ఈ సైకిల్ కూడా మీరు నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్లో మీరు గ్రాఫ్స్ కూడా చూసుకోవాలి. లైట్ ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ పెరుగుతుంది. బట్ అట్ సెర్టన్ టైం అన్నది లైట్ ఇంటెన్సిటీ ఎంత పెంచినా సరే ఫోటోసింథసిస్ అన్నది కాన్స్టెంట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రాఫ్లో. సో లైట్ మీద, కార్బన్ డైఆక్సైడ్, టెంపరేచర్, వాటర్ మీద డిపెండ్ అవుతుంది. NCERT లైన్ టు లైన్ చదవండి, ఆ లైన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఫోటో రెస్పిరేషన్ అన్నది చాలా వేస్ట్ఫుల్ ప్రాసెస్, ఎందుకంటే ఇందు నుంచి ఎటువంటి యూజ్ అన్నది ఉండదు. లైట్ రియాక్షన్ అనేది మనకి మళ్ళీ 2 టైప్స్, సైక్లిక్ మనం చూసాం, నాన్ సైక్లిక్ చూసాం. సైక్లిక్లో ఓన్లీ ATP ఫామ్ అవుతుంది, నాన్ సైక్లిక్లో ATP అండ్ NADPH 2 ఫామ్ అవుతాయి. సైక్లిక్లో ఓన్లీ ఫోటోసిస్టమ్ 1 ఉంటుంది, నాన్ సైక్లిక్లో ఫోటోసిస్టమ్ 1, 2 2 ఉంటాయి. సో ఇదండి ఈ చాప్టర్లో. ఇంతకు మించి క్వశ్చన్ అనేది బయట నుంచి అడగడు. మీరు NCERTలో ప్రతి ఒక్క లైన్ అనేది క్లియర్గా చదివితే మీకు 16 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి కన్ఫర్మ్గా వస్తాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీడియోస్ అనేవి ప్రతిదీ మేము మా ప్లేలిస్ట్లో పోస్ట్ చేస్తున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, అక్కడ మైండ్ మ్యాప్స్, PDFs, PYQ క్వశ్చన్స్ అన్నీ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.